ఒక పేపర్ని తీసుకుని దాన్ని బర్న్ చేసామనుకోండి. బిఫోర్ బర్నింగ్ మన దగ్గర ఒక 100 grams ఆఫ్ పేపర్ ఉంటే ఆఫ్టర్ బర్నింగ్ ఏమవుతుంది, యాష్ మాత్రమే మిగులుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మిగిలిన మ్యాటర్ అంతా అసలు ఏమైపోయింది, అది డిసపేర్ అయిపోయిందా లేక ఇంకేదైనా వేరే ఫామ్లోకి మారిపోయిందా? ఈ క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ ఇచ్చేదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. అసలు ఈ లా ఏం చెప్తుందంటే మాస్ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డిస్ట్రాయిడ్ డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్. అంటే కెమికల్ రియాక్షన్లో ఎప్పుడు మాస్ అనేది క్రియేట్ అవ్వదు, డిస్ట్రాయ్ కూడా అవ్వదు అని చెప్తుంది. అంటే కెమికల్ రియాక్షన్కి ముందున్న టోటల్ మాస్ ఎంత ఉంటుందో రియాక్షన్ తర్వాత కూడా అంతే ఉంటుందని. సింపుల్గా చెప్పాలంటే రియాక్టెంట్స్ యొక్క మాస్ ఎంత ఉంటుందో ప్రొడక్ట్స్ యొక్క మాస్ కూడా అంతే ఉంటుందని. కానీ అసలు అది ఎలా పాసిబుల్? అసలు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కంబైన్ అయినప్పుడు వాటర్ ఫామ్ అయింది. రియాక్షన్కి ముందు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఉన్నాయి, కానీ రియాక్షన్ తర్వాత వాటర్ వచ్చింది. వాటర్ అనేది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ సబ్స్టెన్స్. అయితే ముందున్న హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఏమయ్యాయి, అవి డిసప్పేర్ అయ్యాయా? లేదు. వాటిలో ఉన్న యాటమ్స్ అనేవి రీఅరేంజ్ అయ్యి వాటర్ మాలిక్యూల్స్గా ఏర్పడ్డాయి. సో కెమికల్ రియాక్షన్లో యాటమ్స్ అనేవి రీఅరేంజ్ అవుతాయి, న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. కానీ మ్యాటర్ అనేది ఏదో సడన్గా క్రియేట్ అవ్వదు, అలానే ఉన్న మ్యాటర్ కూడా డిస్ట్రాయ్ అవ్వదు. మరి పేపర్ బర్న్ అయినప్పుడు మహా అయితే ఒక 20 grams యాష్ ఉంటుంది, కానీ మిగిలిన 80 grams ఏమైపోతున్నాయి? యాక్చువల్లీ అది డిసప్పేర్ అవ్వట్లా. పేపర్ అనేది ఎయిర్లోని ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. దాంతో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ లాంటి గ్యాసెస్ ఫామ్ అవుతాయి. ఈ గ్యాసెస్ ఎయిర్లోకి వెళ్ళిపోతాయి. మనం యాష్ని మాత్రమే వెయిట్ చూస్తున్నాం, అందుకే మాస్ తగ్గినట్టు అనిపిస్తుంది. కాబట్టి మాస్ అనేది డిసప్పేర్ అవ్వదు, అది సింపుల్గా అక్కడ ఉన్న సిస్టమ్ నుంచి లెఫ్ట్ అవుతుంది అంతే. అందుకే కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని ఎప్పుడు మనం క్లోజ్డ్ సిస్టంలోనే కన్సిడర్ చేయాలి. ఈ లాని ఎస్టాబ్లిష్ చేయడంలో యాంటోనీ లెవైజర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఆయన కెమికల్ రియాక్షన్స్లో సబ్స్టెన్సెస్ని రియాక్షన్కి ముందు, రియాక్షన్ తర్వాత కూడా చాలా కేర్ఫుల్గా వెయిట్ చూశాడు. ఎప్పుడైతే కంప్లీట్ సిస్టమ్ని కన్సిడర్ చేస్తున్నాడో టోటల్ మాస్ అనేది ఎప్పుడు సేమ్గానే ఉండడం అబ్జర్వ్ చేశాడు ఆయన. సపోజ్ 12 grams ఆఫ్ కార్బన్ అండ్ 32 grams ఆఫ్ ఆక్సిజన్ రియాక్ట్ అవుతున్నాయి అనుకుందాం. అప్పుడు రియాక్టెంట్స్ యొక్క టోటల్ మాస్ ఎంత అవుతుంది? 44 grams అవుతుంది కదా. కాబట్టి ప్రొడక్ట్స్ యొక్క టోటల్ మాస్ కూడా 44 grams అవ్వాలి. అంతేకాని కొత్తగా మ్యాటర్ ఏమి క్రియేట్ అవ్వదు, ఆల్రెడీ ఉన్న మ్యాటరే కొత్త అరేంజ్మెంట్లోకి వెళ్తుంది అంతే. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కెమికల్ రియాక్షన్లో కొత్త సబ్స్టెన్సెస్ ఫామ్ అవుతాయి, ఆల్రెడీ ఉన్న సబ్స్టెన్సెస్ కూడా డిసప్పేర్ అవ్వచ్చు, గ్యాసెస్ ఫామ్ అవ్వచ్చు, లేదా కలర్ కూడా చేంజ్ అవ్వచ్చు. కానీ కంప్లీట్ సిస్టంలో టోటల్ మాస్ అనేది ఎప్పుడు సేమే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఒక క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది, కెమికల్ రియాక్షన్లో మాస్ అనేది డిసప్పేర్ అవుతుందా లేదా అనేది. అయితే ఎలిమెంట్స్ కంబైన్ అయ్యేటప్పుడు ఏ ర్యాండమ్ అమౌంట్లో అయినా కంబైన్ అవుతాయా లేక ఒక స్పెసిఫిక్ ప్రపోర్షన్లోనే కంబైన్ అవుతాయా? ఆ క్వశ్చన్కి మనకి లా ఆఫ్ డిఫైనైట్ ప్రపోర్షన్స్ ఆన్సర్ ఇస్తుంది. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఆ వీడియో మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.